శ్రీ మహాగణాధిపతి సమేత భవానీ మాతా సమేత శంకర స్వామినే నమః. శ్రీమాత డిజిటల్ స్టూడియోస్ ప్రేక్షకులందరికీ నమస్కారము. నేను మీ సనాతన స్వామిని. ఈరోజు అంశం ఏమిటి అంటే భగవద్గీత ఎందుకు చదవాలి. ఎందుకంటే ఒక ఆయన ఏదో చదువుతూ ఉంటే నేను అడిగాను, ఏంటి చదువుతున్నావు అంటే భగవద్గీత చదువుతున్నాను అన్నాడు. చాలా మంచిదే, ఎందుకు చదువుతున్నావో తెలుసా అంటే నుంచి పుణ్యం వస్తుంది కదండి అన్నాడు. అప్పుడే నాకు అనిపించింది, అయ్యో భగవద్గీత తాలూకా ప్రయోజనాన్ని తెలుసుకోకుండా పుణ్యం కోసం అంటూ భగవద్గీత చదువుతున్నాడు కాబట్టి ఈ విషయమే మరికొంత చెప్పాల్సిన అవసరం ఉంది అని అనిపించింది. ఎప్పుడూ కూడా మీరు పుణ్యం కోసం ఒక పుస్తకం చదివితే పుణ్యం వస్తుంది అని చెప్పేసి ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే పుస్తక ప్రయోజనం వేరు. మీకు పుణ్యం కావాలంటే దాన ధర్మాలు చేయండి, ఏదైనా సరే ఒకరికి సహాయపడండి, ఒక విద్యార్థికి విద్యాదానం చేయండి, చదువుకోవడానికి సహాయం చేయండి, ఆకలితో వచ్చిన వాడికి ఇంత అన్నం పెట్టండి, ఏదైనా ప్రాణికి ఆహారం పెట్టండి, ఒక ప్రత్యేకమైనటువంటి ముహూర్తంలో నదీ స్నానం చేయండి, లేదంటే కాలభైరవ స్తోత్రం లాంటి స్తోత్రాల్లోనే రాసి ఉంది, ఈ అష్టకం చదివితే మీ పుణ్యం వర్ధిల్లుతుంది అని చెప్పేసి ఫలశ్రుతిలోనే. అలాగా అవేవైనా చదవండి. అంతేగాని భగవద్గీత లాంటి ఉద్గ్రంథాన్ని ఏదో 4 శ్లోకాలు చదివేస్తూ 2 పేజీలు తిరగేసేసి బుడుబుడుమని చదివేస్తూ ఉంటే మీకు పుణ్యం వస్తుంది అనేటువంటి భావన నుంచి బయటికి రండి. భగవద్గీతకి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అసలు మనం ఎందుకు భగవద్గీత చదవాలి అనేది అర్థం చేసుకుంటే, తెలుసుకుంటే మీకు తప్పగా ఆసక్తి కలుగుతుంది. తప్పకుండా మీరు భగవద్గీత పుస్తకాన్ని తీసి చదువుతారు. చాలామంది ఇళ్లలో రకరకాల సైజుల్లో ఉన్న భగవద్గీతలు ఉంటాయి, కానీ ఎంతమంది తీసి చదువుతున్నారు? ఎందుకంటే ఆసక్తి లేదు. అదేదో పుస్తకము ఇంట్లో పెట్టుకుంటే చాలన్న భావంతో ఉన్నారు. కానీ ఒకసారి తీసి చదివితే ఏమవుతుంది, మనకి దాని నుంచి ఏమిటి లభిస్తుంది, ప్రయోజనం ఏమిటి అన్న విషయం కానీ మీరు తెలుసుకుంటే మీకు తప్పక ఆ పుస్తకం చదవాలి అని అనిపిస్తుంది. ఏమిటండి ఆ ప్రయోజనాలు? నేను సూక్ష్మంగా చెప్తాను. మొదటిది ఇన్స్పైరేషన్, అంటే ప్రేరణ. అసలు ప్రేరణ, ప్రేరేపించుట అనేటువంటి ప్రాతిపదికతో ప్రారంభమైనటువంటి భగవంతుని యొక్క మాటలే భగవద్గీత. మీకు అందరికీ తెలుసును, కృష్ణార్జునులు ఏదో మృష్టాన్నం అంతా భోజనాలు చేసేసి విందు భోజనం తాంబూలాలు వేసుకుని ఉయ్యాలూగుతున్న సమయంలో భగవద్గీత చెప్పలేదు కృష్ణుడు. యుద్ధభూమిలో కర్మవిహీనుడై, అంటే కర్తవ్య విమూఢుడై వైరాగ్య భావంతో చతికిల పడిపోయి ధనుర్బాణాలను వదిలేసినటువంటి అర్జునుడికి అప్పుడు భగవద్గీత బోధించాడు కృష్ణుడు. చూసారా ఆ సందర్భం? అప్పుడు భగవద్గీత బోధిస్తూ ఉత్తిష్ట అంటే లే, నీ కర్తవ్యం యుద్ధం చేయడం, అంతేగాని మిగతా ఆలోచనలు పెట్టుకోవడం కాదు అని అతన్ని యుద్ధానికి ప్రేరేపించి కర్తవ్యోన్ముఖుడిగా చేసి అర్జున్ని నిలబెట్టినటువంటి మాటలే భగవద్గీత. అందుచేత భగవద్గీత ఎవరు ఏ కోరికతో ఏది ఆశించి చేస్తే తప్పకుండా అది ఆ ఆశయ సిద్ధి కోసం ప్రేరణ కలుగుతుంది. అది భగవద్గీత తాలూకా మొదటి ప్రయోజనం. ఇన్స్పైరేషన్ అంటే ప్రేరణ. రెండోది కన్సోలేషన్, అంటే ఓదార్పు. ఇప్పుడు చూడండి, పచ్చని సంసారంలో టపీమని ఇంటి యజమాని పోయాడు, ఓమని గోలెత్తేస్తున్నారు, లేదంటే మరేదైనా పెద్ద కష్టం వచ్చింది ఆ కుటుంబానికి. అటువంటప్పుడు అందులోని ఓదార్పు శ్లోకాలు మనకి ఎంతో ఊరటను కలిగిస్తాయి. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరివేదన, ఆత్మస్వరూపాన్ని చెప్తున్నటువంటి శ్లోకాలు. అంటే ఇక్కడ ఈ బొమ్మలు నా రూపనామాలతోటి ఇంతకు ముందు లేవు, పుట్టుక నుంచి మరణం మధ్య ఒక రూపనామంతో ఈ బొమ్మలు కదులుతున్నాయి. మళ్ళీ నిధనం అంటే పోయిన తర్వాత మళ్ళీ రూపనామాలు లేవు. ఇటువంటి అశాశ్వతమైనటువంటి వాటి గురించి చింతింపకు. ఇంకా
వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. అంటే ఏంటి? ఆత్మ శరీరాలని వస్త్రంలాగా ఉపయోగించుకుంటోంది. మనం ఎలాగైతే జర్జరీభూతమైనటువంటి వస్త్రాలను విడనాడి కొత్త వస్త్రాలను ధరిస్తామో ఆత్మ కూడా వస్త్రాలు మార్చుకున్నట్టు శరీరాలను మార్చుకుంటోంది అని ఇటువంటి ఓదార్పు వచనాలతోటి ఎంతో ఊరటని చేకూర్చేదే భగవద్గీత. అంచేత రెండవది ఏంటంటే కన్సోలేషన్, ఓదార్పు. మూడోది అభయం, ఎష్యూరెన్స్. ఏమిటండి అభయం? ఇప్పుడు అన్నీ పోగొట్టుకునో కొన్ని పోగొట్టుకునో దారి తెన్ను కానక ఉన్నవాడికి కర్తవ్య బోధ చేస్తూ నేనున్నాను చూసుకుంటానంటాడు భగవంతుడు. కర్మణ్యేవాధికారస్తే మాపలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూహు మాతే సంగోస్త్వకర్మణి. అలాగే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే నన్ను నమ్ముకో, మిగతా ఆలోచనలన్నీ విడిచిపెట్టి నా దరికి రా, నన్ను శరణు వేడు, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు, నీకు నేను ఫలితాన్ని అనుగ్రహిస్తాను, నా మీద వదిలేసేయి అని చెప్పేసి మన భారాన్ని తను తీసుకునేటువంటి అభయం. అంటే భయపడకు, దేనికి నేను ఉన్నాను కదా అంటాడనమాట. అలాగే మన సనాతన ధర్మ సాహిత్యం అంతా చూసుకుంటే అది వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ వేరే గ్రంథాలు కానీ చెప్పేది ఒక్కటే, భయమును వీడు, అభయం, నువ్వు భయపడకు, నన్ను శరణు వేడు. అందుకే చూసారా మన దేవతామూర్తుల తాలూకా విగ్రహాలు 4 చేతులతో ఉన్నా, 6 చేతులతో ఉన్నా, 10 చేతులతో ఉన్నా ఒక చెయ్యి ఎప్పుడు ఇలాగ అభయహస్తం ఇస్తూ ఉంటుంది. ఎందుకు అంటే నీవు నన్ను శరణు వేడు, నేనున్నాను, భయపడకు, ఆ భయం, నిశ్చింతగా ఉండు అని చెప్పడమే భగవద్గీత యొక్క మరొక ప్రధానమైనటువంటి ప్రయోజనం. చూసారా? 4వది నాలెడ్జ్. అంటే కర్మ అంటే ఏమిటి, యోగం అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి, దానం అంటే ఏమిటి, యజ్ఞం అంటే ఏమిటి, కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ఇలాగ ఆత్మ, పరమాత్మ, అసుర సంపత్తి, దైవ సంపత్తి, ఇలాగ మీకు ఎన్నో విషయాలను ఆలవోకగా శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కొక్క శ్లోకంలోని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. అంచేత భగవద్గీత చదవడం వల్ల ఇవన్నిటి వెనకాల నిర్వచనాత్మకమైనటువంటి జ్ఞానం కలుగుతుంది మనకి. ఈ విషయాలన్నింటినీ ఎవరు చెప్తారు? భగవద్గీత చెప్తుంది మనకి. అందుకని చెప్పేసి కొంత నాలెడ్జ్ కలుగుతుంది, స్పిరిచువల్ నాలెడ్జ్. అందుకు భగవద్గీత చదవాలి. తర్వాత మరొకటి ఏంటంటే ప్రమాణము, స్టాండర్డ్, ఎష్యూరెన్స్. స్టాండర్డ్ లేదంటే మీకు రెఫరెన్స్, ప్రమాణము. 5వది ప్రమాణము అంటే స్టాండర్డ్ లేదంటే మీకు రెఫరెన్స్. ఏమిటండి అంటే మరేం లేదు. ఏమండి యుద్ధంలో చచ్చిపోయిన వాడు స్వర్గానికి వెళ్తాడా అని అడగక్కర్లేదు, ఆల్రెడీ అందులో చెప్పి ఉన్నది. హతోవా ప్రాప్యసే స్వర్గం జిత్వావా భోక్షసే మహీం అంటాడు. అంటే యుద్ధ భూమిలో చచ్చిపోతే స్వర్గాన్ని అనుభవిస్తావు, ఇక్కడ నువ్వు గెలిస్తే ఈ భూమి మీద భోగాలు అనుభవిస్తావు అని అర్జునుడికి చెప్తున్నాడు. అంటే యుద్ధ భూమిలో చనిపోయిన వాడు స్వర్గానికి పోతాడు అని ప్రమాణం. ఏమండి ఆఖరి దశలోని అంటే అవసాన దశలో భగవంతుని నామాన్ని స్మరించుకుంటూ శరీరాన్ని విడిచిపెట్టేస్తే భగవంతుడిలోని చేరిపోతారా అనడానికి ఆయనే చెప్తున్నాడు. హస్తకాలేచ మామేవా స్మరన్ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తి తత్ర సంశయ. నో డౌట్ అంటున్నాడు. అంటే ఎవరైతే ఆఖరి క్షణాల్లో నన్ను స్మరించుకుంటారో వాళ్ళు నన్నే చేరుకుంటారు. ఇటువంటి స్టాండర్డ్స్, ఇటువంటి రెఫరెన్సెస్ మీకు ప్రమాణాలు ఎక్కడ దొరుకుతాయంటే భగవద్గీతలోని దొరుకుతాయన్నమాట. ఇంకా 6వది ఏంటంటే అభ్యున్నతి అంటే రిఫైన్మెంటు, ఇంప్రూవ్మెంటు. ఎలా తీసుకోండి అంటే మీరు భగవద్గీత చదవడానికి ముందు, చదివిన తరువాత, అర్థం చేసుకొనడానికి ముందు, చేసుకున్న తర్వాత, ఆచరణలో తెచ్చుకున్న ముందు, తెచ్చుకున్న తరువాత మీలో ఎంతైనా కొంతైనా స్పష్టంగా మార్పు కనిపిస్తుంది. ఎందుకనంటే
భగవద్గీత మనిషిని రిఫైన్ చేసేది, అంటే మనిషిలోని మానవత్వాన్ని, దైవత్వాన్ని మీదకి తీసుకొచ్చేది. అటువంటి గ్రంథం, ఉద్గ్రంథం భగవద్గీత. ఇది సామాన్యమైనటువంటి గ్రంథం కాదు. అందుకు మనం భగవద్గీత చదవాలి. అంతేగాని ఇప్పుడు అందులో 700 శ్లోకాలు నేను కంఠస్థ పెట్టేసానండి అంటాడు ఒకడు. ఎందుకు కంఠస్థ పెడితే దానివల్ల నీకేమైనా ప్రయోజనమా? నీ కుటుంబానికి ఏమైనా ప్రయోజనమా? సమాజానికి ఏమైనా ప్రయోజనమా? నువ్వు ఏదో అభ్యసించేవు, కంఠస్థ పెట్టే కళను అభ్యసించేవు అంతే. దాని బదులు టేప్ రికార్డులో మరోడు వినొచ్చు కదా. అంచేత ఇవి కాదు ప్రయోజనాలు. ఇప్పుడు మీకు ఏంటంటే గ్రంథము అంటే పుస్తకానికి 3 ప్రయోజనాలు ఉంటాయి. అంటే పుస్తకాలంటే మామూలు నవల్లోనూ డిటెక్టివ్ నవళ్ళు కాదు. గ్రంథము అనేటువంటి పుస్తకానికి 3 ప్రయోజనాల కోసం రాస్తారు. మొదటిది ఏంటంటే అధ్యయనము, అంటే స్టడీ. దాన్ని చదివిన వాడు అది స్టడీ చేయాలి. అంటే బాగా కూడా ఏమిటి విషయం అనే దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. రెండోది ఆకళింపు, అంటే అండర్స్టాండింగ్, గ్రహణం. అందులో ఉన్నటువంటి విషయాన్ని పూర్తిగా తను ఆకళింపు చేసుకోవాలి. మూడోది ఆచరణ. నీకు పనికొచ్చేంత వరకు ఆ చెప్పిన విషయాన్ని ఆచరణలో పెట్టుకోవాలి, ఇంప్లిమెంటేషన్. ఈ మూడిటి కోసమే గ్రంథాలు రాస్తారు. అంతేగాని మా ఇంట్లో రామాయణం ఉందండి, భగవద్గీత ఉందండి, ఆ 2 దొంతి పెట్టి ఉంటాయండి, రోజు దాని మీద 2 పువ్వులు వేసి నమస్కరిస్తూ ఉంటానండి అని. ఇదే మనకి ప్రతిదానికి ఊదెత్తి వెలిగించడం, పువ్వులు వేసడం, అరటిపండు నైవేద్యం పెట్టడం. అలాంటప్పుడు ఆ రాముడి ఫోటోకో కృష్ణుడి ఫోటోకో చేయండి, మళ్ళీ ఈ పుస్తకాలకి ఎందుకు చేయడం? మీరు పువ్వు వేయడానిక 24,000 శ్లోకాల రామాయణం రచించాడు వాల్మీకి, 700 శ్లోకాల భగవద్గీతను రాశాడు వ్యాస మహర్షిను. మీకు అందులో ఉన్న విషయం ఏమిటో తెలియకపోతే మీరు వేస్తున్న పువ్వు రామాయణం మీదో, భగవద్గీత మీదో, లేదంటే ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ మీదో, మీకేంటి దానివల్ల ప్రయోజనం? అందుచేత పుస్తకం మీద పువ్వు వేసానండి, నమస్కరించేంత అక్కడితో అయిపోలేదు. అందులో ఉన్న విషయాన్ని గ్రహించడానికి కోసం, నువ్వు బాగుపడడానికి కోసం ఆ గ్రంథం రాస్తారు మానవాళి కోసం. అంచేత ఆ విషయాన్ని గ్రహించండి. ఇంకా రెండోది ఏంటంటే, ఇప్పుడు మేము బిజీగా ఉన్నామండి, మేము ఉద్యోగాల్లో ఉన్నామండి, భగవద్గీత చదవడానికి మాకు టైం లేదండి, రిటైర్మెంట్ అయిన తర్వాత ఖాళీగా ఉంటాం కదా, చదువుకుంటామండి అంటారు కొందరు. ఏమిటి గ్యారంటీ నువ్వు వృద్ధాప్యాన్ని చూస్తావో, రిటైర్మెంట్ వరకు బతికుంటావని? రేపేం జరుగుతుందో తెలియదు నీకు. అందుచేత అన్ని వయసుల్లోని, అన్ని వయసుల వాళ్ళు ఏదో ఒక సమయంలోని భగవద్గీతని తప్పకుండా చదవాలని నా అభిప్రాయం. ఇంకా మూడోది, ఒక దరిద్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని ఎవడైనా చచ్చిపోతే భగవద్గీత వేస్తున్నారు. చచ్చిపోయిన వాడికి భగవద్గీత ఎందుకండి? ఏదో వైరాగ్యం గురించి 1-2 చాప్టర్లు చెప్పాడని చెప్పేసి ఆ 12 రోజుల్లోనే భగవద్గీత వినాలనుకుంటున్నారా? అది చాలా తప్పుడు అభిప్రాయం. భగవద్గీత బతికున్న మనుషుల కోసం, మనుషులు తమని తాము సంస్కరించుకోవడానికి ఉపయోగపడేటువంటి పరికరం అది భగవద్గీత. అంచేత ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు, ప్రతి వారమో, ఎప్పుడు మీకు వీలైతే అప్పుడు చదవండి భగవద్గీత. మీకు నచ్చింది ఏదో ఒక శ్లోకం కనిపిస్తుంది. ఇప్పుడు డిపార్ట్మెంటల్ స్టోర్లోని ఎన్నో వస్తువులు ఉంటాయండి. ప్రతి వాడికి అన్ని వస్తువులతో అవసరం ఉండదు. ఏ మనిషి వాడికి కావాల్సిన 4 వస్తువులు కొనుక్కుంటాడు. అలాగే భగవద్గీతలో ఎంతో జ్ఞానము, ఎన్నో భావనలు, ఇంకా చెప్పాలంటే ఎన్నో రహస్యాలు చెప్పబడ్డాయి. అన్నీ అందరికీ పనికొస్తాయని చెప్పలేము. మీరు తిరగేస్తూ ఉంటే సాధారణమైనవి, సామాన్యమైనటువంటి ఎన్నో విషయాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. అందుకు భగవద్గీత చదవండి. ముందు పుస్తకం తీయండి, పేజీ తిప్పండి, దాని అర్థం తెలుసుకోండి శ్లోకాలకి. అదనమాట విషయం ఈరోజు. ఇప్పుడు మీకు ఎవరైనా ఒక పుస్తకం ఇచ్చి చదవమంటే మీరు చదవరు. ఆ పుస్తకం ఏదైనా మంచి సస్పెన్స్ థ్రిల్లరా, లేదంటే ఒక కుటుంబ కథ ఉన్నటువంటి పుస్తకమా, లేదంటే భగవంతుడి గురించి రాసిన పాటలా, అవి చెప్తే మీకు ఆసక్తి కలుగుతుంది. అలాగే ఈ ప్రయోజనాలు తెలుసుకుంటే తప్పక మీరు భగవద్గీత పుస్తకాన్ని తీస్తారు. అది గీతా జయంతి యొక్క రహస్యం. ఆ రోజైనా కనీసం తీయండి. అంతేగాని కంఠస్థ పెట్టిస్తున్నారండి, లేదంటే నేను టీవీలో వినేసానండి, పిల్లలు బాగా చదివారండి, అయిపోయింది, అప్పటితో టీవీ కట్టేసావు, లేచి వెళ్ళిపోయావు. ఏంటి ప్రయోజనం భగవద్గీత వల్ల? మనం ఏదైనా సరే అది పుస్తకం ఎందుకు, దాని ప్రయోజనం ఏమిటి, మనకు ఎంతవరకు ప్రయోజనం, మనం బాగుపడితే సమాజం బాగుపడినట్టుగా, అదే భగవద్గీతకు కావాలి.
అర్జునుడిని మధ్యలో పెట్టుకుని భగవంతుడు మానవాళితో నేరుగా మాట్లాడినటువంటి మాటలు అవి. అంచేత తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. దాని తాలూకా ఉపయోగాన్ని అందరూ కూడా పంచుకోవాలి అని చెప్పి నా అభిప్రాయం. ఇలాగే మరి ఏదైనా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటాను. స్వస్తి. ఓం నమః శివాయ.